ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మేము ఏం వెరైటీస్ వండుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా పరమాన్నం, రైస్, జాగరీ అండ్ మిల్క్తో చేసే ఈ వంటకం స్వీట్ స్పెషల్ అనమాట. చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. అండ్ ఉగాది పచ్చడి. ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. పేరు విని నిరాశ చెందొద్దు. నేను చదివి విన్నదాని ప్రకారం మన మనసులో ఏమనుకుంటామో అది జరుగుతుందంట. అలాగే ఎవరితోనైనా కొట్లాటకి వెళ్ళినప్పుడు కామ్గా ఉండటం చాలా అవసరం అంట. ముఖ్యంగా యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం శ్రేయస్కరం అని చెప్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది టైం పాజిటివ్గా కామ్గా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ స్పెషల్ వచ్చేసి పులిహోర. ఇది చింతపండు పులిహోర విత్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్. మీకు నిమ్మకాయ పులిహోర ఇష్టమా, చింతపండు పులిహోర ఇష్టమా? నాకు రెండు ఇష్టమే. ముఖ్యంగా పండగలప్పుడు చింతపండు పులిహోర ప్రిఫర్ చేస్తాం. మీరు ఇది నమ్ముతారా? ఉగాది పచ్చడి తిన్నప్పుడు ఫస్ట్ ఏ రుచి వస్తే అలానే సంవత్సరం అంతా ఉంటుంది అని అంటారు. మీరు అది నమ్ముతారా? నేనైతే బిలీవ్ చేస్తాను. మీరేమంటారు? అండ్ లంచ్కి వచ్చేసరికి అన్ని ఐటమ్స్ వేసుకున్నాను అనమాట. కొబ్బరి పచ్చడి, చిక్కుడుకాయ వేపుడు, రైస్, పరమాన్నం, పులిహోర. మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? ఉగాది ఎలా జరుపుకున్నారు? పంచాంగం విన్నారా? ఈ రాశి ఎలా ఉంది? ఓకే, క్వశ్చన్స్ అపార్ట్, మీరందరూ ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.